తింటే వస్తుందా, ఒంట్లో పుడుతుందా, అంటే బాడీలో తనకు తానుగా పుడుతుందా? తింటే వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ చికెట్ చంద్రశేఖర్ గారు. తినడం వల్ల. జ్యోతిరెడ్డి గారు ఓకే, థ్యాంక్ యూ. బిఎస్ ప్రసాద్ గారు, లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఏం తింటే వస్తుంది? మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. మనం తినే తిండి 3 రకాలు. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. దీనిలో ఎక్కువగా మనం ఏమవుతుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాం ఇండియన్స్ అందరూ. సో కార్బోహైడ్రేట్ అంటే ఏం లేదు, పిండి పదార్థాలు. అంటే ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరి, పొంగల్, రైస్ ఇవన్నీ కూడా తింటున్నాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి, నేనున్నాను ఏసీల్లో ఫ్యాన్స్ కింద పాఠాలు చెప్తాను. మరి నేను ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాములు చెప్పేటటువంటి నాకు ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది, అంటే 100 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అయితే సరిపోతుంది. కానీ నేను 150 గ్రాములు పంపిస్తే ఆ అదనంగా వచ్చినటువంటి 50 గ్రాముల వల్లే ప్రమాదం. ఇంతకీ శరీరానికి షుగర్ అనేది అవసరమా లేదా అంటే గుర్తుపెట్టుకోండి, మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే అరిగిన తర్వాత బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది వస్తుంది. ఆ గ్లూకోజ్నే మనం సాధారణ భాషలో షుగర్ అంటాం. డాక్టర్లు వీళ్ళు గ్లూకోజ్ అని చెప్తారు. సో గుర్తుంచుకోండి, అసలు షుగర్ శరీరానికి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. మీకు కానీ లో షుగర్ అయిందనుకోండి, కోమాలో పోతారు. మన బ్రెయిన్ ఉంది, 24/7 దానికి షుగర్ కావాలి. సో షుగర్ లేకపోతే మనిషి అనేవాడు కోమాలోకి వెళ్తాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే ఒక మనిషికి ఎంత తింటే సరిపోతుందని తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య తప్ప షుగర్ చెడ్డది కాదు. షుగర్ అనేది చాలా మంచిది. షుగర్ అంటే ఏంటి? గ్లూకోజ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో మన బాడీలో నేను మాట్లాడాలన్నా, నడవాలన్నా, శరీరానికి శక్తి కావాలి అంటే కార్బోహైడ్రేట్ తినాలి. మనం దాని నుంచే మనకి ఈ యొక్క షుగర్ లెవెల్స్ ఉంటేనే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కాకపోతే అధికంగా తింటా ఉన్నాం. మన పని అంతా ఆ పనికి తగినంత తిండి కాకుండా అధిక తిండి తినడం వల్ల వస్తున్నటువంటి సమస్య ఈ టైప్ 2 డయాబెటీస్. ఇవాళ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి సమస్యని ఈరోజు అవగాహన తెలుసుకునేందుకు మనం వచ్చాం. ఉదాహరణకి నేనున్నాను, ఉదయాన్నే 4 ఇడ్లీలు తిన్నాను. 4 ఇడ్లీలు తింటే నా ఒంట్లోకి, అంటే నా బాడీలోకి ఎంత గ్లూకోజ్ వెళ్తుంది? అదేనండి, గ్లూకోజ్నే నేను చక్కెర అంటున్నాను మామూలు భాషలో. సో ఎంత చక్కెర నా బ్లడ్లోకి వెళ్ళింది? ఇది తెలియకపోవడం వల్ల సమస్య. 4 ఇడ్లీలు మనం తింటే ఒక్కో ఇడ్లీ లిటరల్గా 2 స్పూన్ల చక్కెరను తీసుకెళ్తుంది, మన ఇంట్లో వాడే టేబుల్ స్పూన్ లాంటి. సో 4 ఇడ్లీలు తిన్నప్పుడు ఎన్ని స్పూన్ల చక్కెర వెళ్తుంది? 8 స్పూన్ల చక్కెర నా ఒంట్లోకి వెళ్ళింది. అంతటితో నేను ఆగానా? నా మిత్రుడు రాఘవయ్య వచ్చాడు. ఇక్కడ మంచి కాఫీ ఉంది, ఇక్కడ తాగుదాం రా అని చెప్పి ఆపాడు. సో ఆడ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు కాఫీ తాగుతుంటే పక్కనే తిరుపతిరావు అన్న వచ్చాడు. బ్రదర్, ఈ 2 బిస్కెట్లు నంచుకో దీనిలో. అవి మంచి దొడ్డు బిస్కెట్లు. సో అవి కూడా ఏంటి? పిండి పదార్థాలే. సో దీనివల్ల కాఫీ వల్ల 1 స్పూను, మళ్ళీ 1 స్పూన్ వచ్చింది. ఈ పిండి పదార్థాలైనటువంటి బిస్కెట్ వల్ల కూడా మరొక స్పూన్. టోటల్గా ఎంత అయింది? 10 స్పూన్లు ఉదయాన్నే కోట పూర్తయింది. మరి మధ్యాహ్నం ఏం తినుంటాను? మధ్యాహ్నం నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు చక్కగా హోటల్లో నేను సోనా మసూరి రకంతో భోజనం, ఫుల్ మీల్స్ తిన్నాను. ఎందుకు నేను ఈ సోనా మసూరి రకంతో అని ఎందుకు అంటున్నానంటే, ఒక 20 ఏళ్ల క్రితం నేను ఒక పల్లెటూరులో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నేను, మా కుటుంబం రైస్ ఒడ్లు పండించి పక్క గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్లో ఆడించుకొచ్చి అప్పుడు దంపుడు బియ్యంతో అన్నం పెట్టేవాడు. ఆ రోజు అమ్మ పెట్టినటువంటి ఈ దంపుడు బియ్యంలో షుగర్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఈ రోజు నేను తిన్నటువంటి, నేనే కాదు మీరందరూ కూడా ఇప్పుడు సన్న రకాలు తింటా ఉన్నాం. ఆ సన్న రకం బియ్యంలో ఎంత షుగర్ పర్సంటేజ్ ఉంటుంది? ఇది ఎవరు చెప్తారంటే నాలాగా న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళు GI నంబర్తో చెప్తారు, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్. సో అంత పెద్ద సైన్స్ మనకొద్దు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు, ఒక తినే వస్తువులో ఎంత షుగర్ పర్సంటేజ్ ఉంది అని చెప్పేదే గ్లైసెమిక్ ఇండెక్స్. సో ఇప్పుడు ఇవాళ నేను తిన్నటువంటి బియ్యం కన్నా ముందు మా అమ్మ పెట్టినటువంటి ఈ 20 ఇయర్స్ క్రితం తిన్నటువంటి దంపుడు బియ్యం, ఎర్ర గీతలు ఉండేవి, లావుగా ఉండేది అన్నం, ఆల్రెడీ రికార్డింగ్లో ఉంది సార్. ఆ బియ్యంలో ఎంత ఉండేది అంటే మీరు గమనించినట్లయితే
కేవలం 55% షుగర్ ఉండేది. ఏది దంపుడు బియ్యంలో 55% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేది. మరి ఆ 55% ఉన్నటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రైస్ని అమ్మ మాకు వండి పెట్టేది. ఆ వండేటప్పుడు అమ్మ అంత చదువుకోలేదు, కానీ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి గంజి వార్చేసేవాళ్ళు. సో వండేటప్పుడు ఏం చేసేవాళ్ళు? గంజి వార్చేవాళ్ళు. ఈ గంజిని తీసేయడం వల్ల 55% ఉన్నటువంటి షుగర్ కాస్త మళ్ళీ అది 30% వచ్చేది. అంటే 25% ఏమైంది? కంప్లీట్గా ఈ గంజిలో వెళ్ళిపోవడం వల్ల అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్గా మారింది. అంత పెద్ద విషయం వారికి తెలియదు, కానీ గంజి వార్చేయాలనేది మాత్రం వాళ్ళ పెద్దవాళ్ళు నేర్పించారు, అది ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆ రైస్ని తిన్నప్పుడు మా ఊళ్ళో ఎవ్వరికి కూడా షుగర్ లేదండి. కానీ ఈరోజు అక్కడ కూడా స్టైల్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు సోనా మసూరి రకాలు తింటాం. దాంతో ఇప్పుడు అక్కడ కూడా షుగర్ అనే పేషెంట్లు మనం చూస్తాం. అంటే పనికి వెళ్ళేటటువంటి వాళ్ళే అప్పుడు కూడా కార్బ్స్ తగ్గించి తిన్నారు. తెలుసో తెలియకుండా గంజి వార్చేయడం వల్ల ఆ గంజిని మరుసటి రోజు పొలానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగి పొలంకి వెళ్తే 10 గంటల దాకా పని చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మనందరం కూడా సోనా మసూరి రకాలు తింటున్నాం, అంతే కదా? ఐ రైట్? మనందరం తినేది సోనా మసూరి రకం తింటున్నాం. మరి దీనిలో షుగర్ పర్సెంటేజ్, అదే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే 79% ఉంటుంది మిత్రులారా. అంటే లిటరల్గా మనం తినేది అన్నం కాదు, చక్కరే తింటున్నాం. చక్కరే తిని చక్కెర వ్యాధి రాకూడదు అని కోరుకుంటున్నాం. సో 79% ఉన్నటువంటి దాన్ని ఒక ఫుల్ మీల్స్ నేను మధ్యాహ్నం తిన్నా. దాంతో నా ఒంట్లోకి మళ్ళీ ఒక 10 స్పూన్లు వెళ్ళింది. పొద్దున ఎంత వెళ్ళింది? 4 ఇడ్లీల ద్వారా 8 స్పూన్లు, ఒక కాఫీ ద్వారా 1 స్పూను, ఆ తర్వాత బిస్కెట్ల ద్వారా 1 స్పూను, అంత 10. ఇప్పుడు ఒక 10. సో అంటే పొద్దున 10 స్పూన్లు అంటే ఇంటూ 5 గ్రాములు. 1 స్పూన్ అంటే టేబుల్ స్పూన్ అంటే 5 గ్రాములు. పొద్దున 50 వెళ్ళింది, మధ్యాహ్నం మళ్ళీ ఒక 50 వెళ్ళింది. మరి ఇప్పుడు జూమ్కి వచ్చే ముందు మళ్ళీ నేను భోజనం చేశాను. ఎందుకంటే వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, రైట్? మనందరికీ దక్షిణ భారతీయులు, మనందరికీ ముద్దల రైస్ లేనిది అన్నం దిగదండి. మనకు అన్నం రైస్ ముద్దలేని నోట్లో పెట్టుకోము. మనందరికీ వీ లవ్ రైస్. సో అన్నం అనేది మనకు అలవాటు అయిపోయింది. సో దాంతో మళ్ళీ ఇందాక కూడా నేను రైస్ తిని వచ్చాను. మళ్ళీ నా బాడీలోకి ఎంత వెళ్ళి ఉంటుంది? ఒక 10 స్పూన్లు వెళ్ళింది. టోటల్ ఎంత అయిందంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు టీలు, కాఫీలు వీటన్నిటి ద్వారా ఒక 30 స్పూన్ల చక్కెర నా ఒంట్లోకి వెళ్ళింది. ఎంత అండి? 30 స్పూన్స్. 1 స్పూన్ అంటే ఎంత అన్నాను? 5 గ్రామ్స్. 30 స్పూన్స్ ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 150 గ్రాముల చక్కెర నా బాడీలోకి వెళ్ళింది. 150 గ్రాముల షుగర్ నా ఒంట్లోకి వెళ్తే నా శరీరానికి నేను చేసేటటువంటి పనికి 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక నేను అన్నాను చక్కెర అంటే ఏంది అర్థం? ఎనర్జీ. మనం మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఈ శరీరం బ్రెయిన్ నడవాలన్నా మనకి చక్కెర అనేది కావాలి. ఇప్పుడు ఏంటంటే నా అవసరం ఎంతో అంతకన్నా ఎక్కువ చక్కెర ఇచ్చిన దానివల్లే ప్రాబ్లం వస్తాం. ఇప్పుడు నా బ్లడ్లోకి అరిగిన తర్వాత 150 గ్రాముల గ్లూకోజ్, అదేనండి చక్కెర, నా బ్లడ్లోకి వచ్చింది. బ్లడ్లోకి వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు పంచేటటువంటి బాధ్యతని భగవంతుడు ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చారు అంటే ప్యాంక్రియాస్కి అప్పచెప్పాడు. హే ప్యాంక్రియాస్, మనిషి అనేవాడు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే అది గ్లూకోజ్గా బ్లడ్లోకి వస్తుంది, అంటే చక్కెర వస్తుంది. అది శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి కావాలి ఎనర్జీ కోసం. కాబట్టి దాన్ని పంచాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పి ప్యాంక్రియాస్కి భగవంతుడు ఆర్డర్ వేశాడు. ప్యాంక్రియాస్ కాస్త సోమరేది, నేను కథ రూపంలో చెప్తున్నానండి. అది దేవుడికి దండం పెట్టి, దేవుడా నేను శరీరం మొత్తం తిరిగి పంచే ఓపిక నాకు లేదు, కాబట్టి నా తరపున ఇన్సులిన్ పంపిస్తాను. ఆ ఇన్సులిన్ వచ్చి రక్తంతో కలిసిపోయి దాంతోపాటు కాలిగోటు నుండి తల వరకు ప్రయాణం చేసి శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి చక్కెరని పంచొస్తుంది, అంటే గ్లూకోజ్ని పంచొస్తుంది అని చెప్పి. సో భగవంతుడు కూడా తదాస్తన్నాడు. ఆ రోజు నుంచి మనిషి అనేవాడు తిన్న తర్వాత బ్లడ్లోకి షుగర్ వచ్చిన వెంటనే, అంటే గ్లూకోజ్ వచ్చిన వెంటనే ఏమొస్తుంది? ప్యాంక్రియాస్ అనే ఫ్యాక్టరీ ఇన్సులిన్ పంపిస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది ఒక కెమికల్ హార్మోన్ అండి. ఇది రక్తంతో పాటు ప్రయాణించి శరీరంలో ఉన్నటువంటి అన్ని సెల్స్కి చక్కెరను పంచడం దాని బాధ్యత. సో ఇప్పుడు నేను తిన్నటువంటి చక్కెర ఎంత తిన్నాను? 150 గ్రాములు పంపించాను. ఇప్పుడు ఈ బ్లడ్లోకి వచ్చినటువంటి చక్కెరని
నా బాడీలో ఉత్పత్తి అయినటువంటి ప్యాంక్రియాస్ నుంచి వచ్చినటువంటి ఇన్సులిన్ వచ్చి రక్తంతో పాటు ప్రయాణించి శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి పంచే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు మీరున్నటువంటి ఇల్లే ఒక సెల్ అనుకోండి. ఇప్పుడు నేనున్న హోటల్ రూమే ఒక సెల్ నేను అనుకుంటే, నేను హోటల్ రూమ్లోకి రావాలి అంటే ముందుగా నాకు డోర్ తాళం ఉండాలి, లేకపోతే నేను ఐ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద రూమ్. సేమ్ మీరు మీ ఇంట్లోకి వెళ్ళాలి అంటే ముందు డోర్కి తాళం అనేది మీ దగ్గర ఉంటేనే వెళ్ళగలరు. అదేవిధంగా బ్లడ్లో ఉన్నటువంటి చక్కెరని సెల్ లోపలికి పంపించాలి అంటే ఇన్సులిన్కి ఏం కావాలి? తాళం కావాలి. అంటే ఇన్సులిన్ సెల్ లోపలికి పంపించాలంటే సెల్కి కూడా డోర్ ఉంటుంది. నేను సాధారణ భాషలో చెప్తా ఉన్నాను, అందరికీ లేమ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు. సో సైన్స్ పరిభాష ప్రకారం ప్రతి సెల్కి రిసెప్టార్స్ ఉంటాయి. సో అంత పెద్ద సైన్స్ మనకొద్దు. సో ఇప్పుడు ఆ రిసెప్టార్స్ అంటే డోర్, సెల్ డోర్ ఓపెన్ చేస్తేనే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని సెల్ లోపలికి పంపించగలుగుతుంది ఇన్సులిన్. సో అందుకని ఇప్పుడు ఈ ఇన్సులిన్ వెళ్ళి అమ్మ నీకు చక్కెర కావాలా అని డోర్ నాక్ చేస్తుంది. డోర్ నాక్ చేసిన వెంటనే సెల్కి అర్థమైపోతుంది, ఆహా నాకు తిండి వచ్చింది అని చెప్పి వెంటనే తన రిసెప్టార్ని అంటే డోర్ను ఓపెన్ చేస్తుంది. చేసిన వెంటనే బ్లడ్లో ఉన్నటువంటి చక్కెరని సెల్ లోపటికి పంపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క చక్కెర అదేనండి గ్లూకోజ్. అది ఏ రూపంలో ఉంటుంది అంటే ముడి రూపంలో ఉంటుంది, ఎనర్జీ రూపంలో ఉంటుంది. దాన్ని ఎనర్జీగా మార్చాలి అంటే సెల్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది. ఆ మైటోకాండ్రియా దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే దానికి ఆ ముడి రూపంలో ఉన్నది పనికిరాదు, దానికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి చుట్టాలుగా వచ్చారు. వచ్చినప్పుడు మా ఆవిడ ఏమనిందంటే, ఈరోజు నాకు వండే ఓపిక లేదండి, వచ్చిన వాళ్ళకి బియ్యం తలా 200 గ్రాములు పంచేయండి, ఆ బియ్యం నమిలి తినేస్తారు అన్నది. అరే అదేంటివే ఇట్లా అంటే ఎట్లా, నన్ను కొడతారు బంధువులు అంటే, నాకు వండే ఓపిక లేదు, బియ్యమే కదా అన్నం అవుతుంది, ఈ పూటకు తినమని చెప్పు అని. మీరు ఒప్పుకుంటారా? సో మీరేమంటారు? అరే జేసిరెడ్డి బుద్ధుందా నీకు, బియ్యంతోనే అన్నం అయ్యేది కరెక్టే కానీ వండాలి కదా అంటారు. సేమ్ అదే విధంగా సెల్ కూడా అంటారు, నువ్వు ముడి సరుకు రూపంలో నాకు గ్లూకోజ్ ఇస్తే అంటే చక్కెర ఇస్తే సరిపోదు కదా, దాన్ని నేను వండుకోవాలి కదా అంటే కెమికల్ చర్య జరపాలి కదా అంటారు. సో కెమికల్ చర్య జరపడానికి మైటోకాండ్రియాకి ఏం అవసరం అంటే, మనకి ఇప్పుడు సపోజ్ మీకు బియ్యం ఇచ్చాను, దాన్ని వండాలంటే ఏం కావాలా? ఎసరు కావాలి, వాటర్ కావాలి. సో నేను మీకు వాటర్ ఇచ్చాను. సో అదేవిధంగా ఇప్పుడు అది కెమికల్ చర్య జరపడానికి వాటర్ కూడా బ్లడ్లో ఉన్నటువంటి వాటర్ని సెల్ లోపలికి పంపిస్తుంది. సో దాని దగ్గర ఇప్పుడు సెల్ లోపల ఏమేమి ఉంది? షుగర్ ఉంది, వాటర్ ఉంది. మరి వండేస్తుందా? ఇప్పుడు మీ దగ్గర షుగర్ ఉంది, బియ్యం ఉంది, వండేస్తారా? ఏం కావాలి? ఫైర్ కావాలి, కింద మంట కావాలి. సరే ఇంట్లో అయితే గ్యాస్, మరి ఒంట్లో అంటే మన బాడీలో ఏంటంటే మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ కూడా బ్లడ్లో నుంచి తీసి సెల్ లోపలికి పంపిస్తుంది. ఏమేమి ఇచ్చింది? గ్లూకోజ్ అంటే షుగర్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చింది. ఈ 3 సెల్ లోపలికి పంపిస్తుంది. అప్పుడు మైటోకాండ్రియా, సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా దాన్ని ఎనర్జీగా మార్చుకుంటుంది. ఇది ప్రాసెస్. సో ఇప్పుడు శరీరంలో ఉన్న అన్ని సెల్స్ తలుపు తట్టి బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని ప్రతి సెల్కి ఇలా పంచుకుంటా వచ్చేస్తుంది. అంతా పంచిన తర్వాత ఇంకా ఏమైనా చక్కెర మిగిలిందా అని బ్లడ్లో చెక్ చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఒక మాట చెప్పాడు ఇన్సులిన్కి, హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి పంచిన తర్వాత వాడి బాడీలో 4.9 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఎంత ఉంటుంది మనిషి శరీరంలో? 4.9 లీటర్స్. సరే మీకు అర్థం కావడానికి 5 లీటర్లు అనుకోండి. ఈ 5 లీటర్ల బ్లడ్లో 4.5 గంటల తర్వాత చెక్ చేస్తే కేవలం 4 గ్రాముల చక్కెర మాత్రమే ఉండాలా, మిగిలిందంతా శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచేయాలా అని చెప్పాడు. సో అందుకని షుగర్ ఎంత వచ్చింది, నేను ఎంత పంచాను, ఇంకెంత మిగిలింది అని చెప్పి ఇన్సులిన్ బాధ్యతగా చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎంత పంపించాను? 150 గ్రాములు పంపించాను. నా శరీరంలో ఉన్న నా హార్ట్ కావచ్చు, నా లంగ్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, అన్ని వైటల్ ఆర్గాన్స్ అన్ని కలిపి 100 గ్రాముల షుగర్ని తీసేసుకోండి. ఇప్పుడు ఎంత మిగిలిపోయింది? బ్లడ్లో 50 గ్రాములు మిగిలిపోయింది. భగవంతుడు ఏమన్నాడు? 4.5 గంట తర్వాత చెక్ చేస్తే కేవలం 4 గ్రాములు మాత్రమే ఉండాలి, అంటే 1 స్పూన్ కన్నా తక్కువ ఉండాలని చెప్పి. 1 స్పూన్ ఉండాల్సినటువంటి చోటన ఇప్పుడు ఎంత ఉంది సార్? 10 స్పూన్లు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది? నాకు మంచిది కాదు కదా. వెంటనే ఇన్సులిన్, అయ్యో 10 స్పూన్లు మిగిలిపోయిందే, ఏం చేయాలి భగవంతుడా అని అడుగుతుంది. భగవంతుడు ఏమన్నాడంటే, హే ఇన్సులిన్, శరీరంలో ఉన్న అన్ని సెల్స్కు పంచిన తర్వాత ఏదైనా చక్కెర మిగిలితే
దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో దాచిపెట్టు అన్నాడు. ఎక్కడ దాచిపెట్టమన్నాడు? స్టోర్ రూమ్ లో దాచిపెట్టమన్నాడు. అరే బాడీలో స్టోర్ రూమ్ ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఆడపడుచులు కర్రీస్ వండారు, లేదా పిండి వంటలు ఏదైనా చేశారు, మిగిలింది అనుకోండి, ఆ కర్రీ ఎక్కడ దాచిపెడతారు? ఫ్రిడ్జ్ లో దాచిపెడతారు. మరి మన ఒంట్లో షుగర్ మిగిలితే, అంటే బ్లడ్ లో షుగర్ ఎక్కువైతే ఎక్కడ పెట్టాలి? మన శరీరంలో కూడా స్టోరేజ్ ఆర్గాన్ ఉంది. ఆ స్టోరేజ్ ఆర్గాన్ పేరే లివర్. ఇప్పుడు ఇన్సులిన్ తల్లి వెళ్ళి లివర్ తల్లిని అడుక్కుంటది, అమ్మా ఈ వెధవ జేసీ రెడ్డి వీడు చేసే పనికి కేవలం 100 గ్రాముల షుగర్ తీసుకుంటే సరిపోయేది, కానీ కక్కుతి పడి 150 గ్రాములు పంపించాడు. ఇప్పుడు 100 గ్రాములు శరీరం మొత్తం వాడుకుంది, 50 గ్రాములు బ్లడ్ లోనే మిగిలిపోయింది. ఆ మిగిలినటువంటి 50 గ్రాముల వల్ల ప్రమాదం ఇతనికి, కాబట్టి ఆ మిగిలిపోయిన చక్కెర నీ దగ్గర దాచుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు లివర్ కమాన్, ఆ మిగిలిపోయిన చక్కెరని నా దగ్గరికి తీసుకురా అని చెప్తుంది. ఇప్పుడు దాన్ని చక్కెర రూపంలో పెట్టుకునేటటువంటి వెసులుబాటు ఉండదు. అందువల్ల ఒక రకమైనటువంటి కొవ్వుగా మార్చి లివర్లో డిపాజిట్ చేస్తుంది. దీని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే మిగిలినటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి లివర్లో దాచిపెట్టింది అంటారు. ఇంత పెద్ద సైన్స్ మనకొద్దు. షుగరు బ్లడ్లో మిగిలింది, ఆ మిగిలిపోయినటువంటి షుగరు దాన్ని కొవ్వుగా మార్చి మన లివర్లో డిపాజిట్ చేసేసింది. మొదటి రోజు ఆట పూర్తయిపోయింది. మరుసటి రోజు నేను ఈరోజు ఇడ్లీలు తిన్నాను పొద్దున, రేపు చపాతీలు తింటా, లేదంటే పూరీలు తింటా, లేదంటే వడలు తింటా. అంటే నా ఉద్దేశం ఏంటంటే రేపు కూడా నేనేం పస్తుండను, రేపు కూడా తింటాను అని నా ఆలోచన. ఓకే, రేపు కూడా తిన్నాను. రేపు మార్నింగ్ టిఫిన్ చేశాను, మళ్ళీ కాఫీ తాగాను, బిస్కెట్లు తిన్నాను, మధ్యాహ్నం రైస్ తిన్నా, మళ్ళీ రాత్రి కూడా రైసే తిన్నాను. టోటల్గా రేపు కూడా 150 గ్రాములు పంపించాను అని అనుకుందాం. సో నా బాడీలోకి ఎంత వచ్చింది? 150 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్, అదేనండి చక్కెర వచ్చింది. రేపేమైనా నేను పని మారుస్తానండి? రేపేమైనా మళ్ళీ పొలంలో పోయి పని చేస్తానా, లేకపోతే ఈ కార్మికులు చేసేటటువంటి భవన నిర్మాణ కార్మికులుగా కూలీగా ఏమైనా పని చేస్తానా? రేపు కూడా ఇదే పని చేస్తా, పాఠాలు చెప్పడమే నా పని ఏసీలో. సో రేపు కూడా నా బాడీకి ఎంత కావాలి? సేమ్ అమౌంట్ ఆఫ్ షుగరే కావాలి, 100 గ్రామ్సే కావాలి. సో రేపు కూడా నా శరీరం 100 గ్రాములు వాడుకుంది, 50 గ్రామ్స్ మళ్ళీ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన 50 గ్రామ్స్ని మళ్ళీ ఇన్సులిన్ వెళ్ళి లివర్ తల్లిని అడుక్కుంటుంది, అమ్మ ఈరోజు కూడా మనోడు కక్కుత్తి పడ్డాడు, 50 గ్రాములు బ్లడ్లో మిగిలిపోయింది, ప్రమాదం వాడికి, దీన్ని కాస్త దాచిపెట్టుకుంటావా అని అడుగుతుంది. లివర్ ఓకే తీసుకురా దాన్ని అని చెప్పి తన దగ్గర దాచిపెట్టుకుంటుంది. ఇంతకీ మీరు రోజు 50 గ్రాములు ఇస్తే ఎంత ఇస్తే అంత టన్నులు దాచిపెట్టుకుంటుందా లివర్? లివర్ కెపాసిటీ ఎంత అంటే కేవలం 500 గ్రామ్స్. వాస్తవం చెప్పాలంటే 100 గ్రాములు. మీరు ఇరికించి కొంచెం దాన్ని ఇబ్బంది పెడితే 500 గ్రాములు, అంటే 1/2 kg వరకు వెళ్ళగలదు. మరి నేను రోజు 50 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ షుగర్ రోజు పంపిస్తే ఎక్స్ట్రాగా ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది? ఎన్ని రోజుల్లో నిండిపోతుంది? రోజు 50 గ్రాములు ఎక్స్ట్రాగా పంపించాను. 1/2 kg కావడానికి ఎంతసేపు అండి? 10 days. సో మీరు ప్రతిరోజు, నేను ఒక స్టోరీ రూపంలో చెప్తాను, ప్రతిరోజు 50 గ్రాములు మిగులుతుందని కాదు నా ఉద్దేశం, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తున్నాను కాబట్టి అర్థం కావడం కోసం 10 daysలో నిండిపోతుంది. మరి 10 daysలో నిండిపోయిన తర్వాత 11వ రోజు నేను తిన్నా సార్, 11వ రోజు కూడా తింటాను ఆబ్వియస్లీ, నాకు ఉపవాసాలు చేసే అలవాటు లేదు. సో 11వ రోజు తిన్నాను, ఆ రోజు మళ్ళీ 150 గ్రాములు వచ్చింది అనుకుందాం. నా శరీరం 100 గ్రాములు వాడుకుంది, 50 గ్రాములు మిగిలింది. ఈ 50 గ్రాములు పట్టుకొని లివర్ దగ్గరికి వెళ్తుంది, అమ్మ ఈ రోజు కూడా 50 గ్రాములు వచ్చిందమ్మా, దీన్ని నువ్వు దాచిపెట్టుకుంటావా అంటది. అప్పుడు వస్తుంది లివర్ కోపం, తెచ్చే నీకు బుద్ధి లేదు, తినే ఆ ఎదవకు బుద్ధి లేదు, పోమ్మా నా లివర్ కాస్త నిండిపోయింది, ఇంకెక్కడన్నా దాచిపెట్టుకో అంటది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా భగవంతుడు, హే ఇన్సులిన్, మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంచిన తర్వాత ఏదైనా మిగిలితే తీసుకెళ్లి లివర్లో దాచిపెట్టమన్నాను. లివర్ కూడా నిండిపోతే మనిషి కండరాల్లో దాచిపెట్టు అని చెప్పాడు. సో ఇప్పుడు మజిల్స్ దగ్గరికి వెళ్తుంది, కండరాల దగ్గర దాచిపెట్టడం మొదలెడుతుంది. పుట్టినప్పుడు 3.5 kg బరువుతో పుట్టినటువంటి నేను గత 42 సంవత్సరాలుగా తిని శరీరం ఎంత అయితే వాడుకుందో అంత వాడుకుంది, మిగిలిందంతా కండరాల్లోకి వచ్చి కొవ్వు రూపంలో ఒళ్ళు చిన్నగా వచ్చింది. ఇదొక ప్రాసెస్. సో 20, 25 years, 30 years ఇవన్నీ వస్తూ
సార్ నేను చెప్పుతున్నది ఒకటి, మీరు అడుగుతున్నది ఒకటి. ప్లీజ్, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద చార్ట్. సో పుట్టినప్పుడు కేవలం 3.5 కేజీ బరువుతో పుట్టిన నేను గత 40 సంవత్సరాలుగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తిని 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 నా శరీరాన్ని పెంచుకుంటూ వస్తాను. ఈ మధ్య సంక్రాంతి వచ్చింది, నా కండరాలు పెరిగాయి, నా ఒళ్ళు వచ్చింది, బరువు కూడా పెరుగుకుంటా వచ్చాను. సంక్రాంతి వచ్చింది, పండగలు వచ్చాయి. ఈ సంక్రాంతి పండగ రావడంతో నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరు నన్ను పిలవట్లేదు క్లాసులు చెప్పడానికి. ఒక పక్క మా ఆవిడ వండి పెడతా ఉంది, ఇంకో పక్క మా అమ్మ కూడా మనోడు పాపం నెలలో తిరుగుతానడే ఈరోజు దొరికాడు, వీడికి మంచిగా వండి పెడదామని ఆమె వండి పెడుతుంది, మా ఆవిడ వండి పెడుతుంటే నాకు పని పాట లేక టైం పాస్ కాక పాస్ చేస్తా ఉన్నాను. ఏం చేస్తున్నాను? టైం పాస్ కాక పాస్ చేస్తా ఉన్నాను. అంటే తిండిని తింటాం, పిండి పదార్థాలు తింటాం. తిన్నప్పుడు ఆబ్వియస్గా ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ వచ్చింది బ్లడ్లోకి. షుగర్ని పంచే బాధ్యత అవుతుంది ఇన్సులిన్. ఇప్పుడు ఇన్సులిన్ పోయి తలుపు కొడతాను, అమ్మ నీకు చక్కెర కావాలంటే ప్రతి సెల్ని నాక్ చేస్తాను, వెళ్ళి నీకు చక్కెర ఏమైనా కావాలని సెల్ని అడిగింది. సెల్ లోపల నుంచి ఇలా అంటాను, అమ్మా గత వారం రోజుల నుంచి మన జేసీ ఎక్కడా కూడా పని చేయట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, ఆఖరికి ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. కాబట్టి నువ్వు వారం రోజుల క్రితం ఇచ్చినటువంటి చక్కెరే నా దగ్గర మురిగిపోతుంది, నాకు వద్దు తల్లి, పక్కింటి సెల్కి ఏమన్నా కావాలేమో ఇచ్చిపో అంటది. పక్కింటి సెల్ అంటే పక్క సెల్ వెళ్ళి నాక్ చేసి అడిగితే అప్పుడు ఆ సెల్ ఏముంటుందో తెలుసా? ఇన్సులిన్తో, అయ్యో ఇన్సులిన్ తల్లి నాకు నీ దగ్గర నుంచి తీసుకోవాలని ఉంది, కానీ మన వాడిని గత 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాను, అరే ఎక్సర్సైజ్ చేయట్లేదు, పర్వాలేదు, వాకింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, ఆఖరికి వీడు ముచ్చటపడి కట్టుకున్నటువంటి డూప్లెక్స్ హౌస్లో స్టెప్స్ మీద నడుస్తాడా, నేను వీడికి నా దగ్గర ఉన్నటువంటి చక్కెరను కాల్ చేసి నీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నా, కానీ నీ మీద ఒట్టు ఇన్సులిన్ తల్లి మనోడు నడవట్లేదు, ఎలివేటర్ వాడుతున్నాడు, అంటే లిఫ్ట్ వాడుతున్నాడు, కాబట్టి నాకు కూడా వద్దు తల్లి, ఇంకెవరికైనా ఇయ్యి అంటది. ఇలా శరీరంలో ఉన్నటువంటి సెల్స్, సగం సెల్స్ వద్దంటాయి, కానీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్స్ లైక్ మన బ్రెయిన్ 24 గంటలు దానికి షుగర్ కావాలి, అది తీసుకుంటుంది బ్రెయిన్ సెల్స్. అదేవిధంగా హార్ట్, గుండె కొట్టుకోవాలి కాబట్టి అది తీసుకుంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు, అంటే ఏవైతే పనిచేసేటటువంటి అవయవాలు ఉన్నాయో వాటి లోపల ఉన్నటువంటి సెల్స్ తీసుకుంటాయి, మిగిలిన వద్దంటాయి. రోజు 50 గ్రాములు మిగిలేది ఈ రోజు 100 గ్రాముల షుగర్ మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? సో ఇప్పటి వరకు కండరాలు ఉన్నాయి కదా, సో సెల్స్ వద్దన్నాయి, కండరాలు వద్దన్నాయి, కండరాల దగ్గరికి పోతుంది. ఇప్పుడు తీసుకుపోయి ఈ మిగిలిపోయినటువంటి చక్కెరను తీసుకెళ్ళి కండరాల తల్లుల దగ్గరికి వెళ్తుంది. హలో కండరాల తల్లులు, మనోడు ఎక్కువ తిన్నాడు, కక్కుతు పడి దయచేసి ఈ చక్కెరను దాచిపెట్టుకుంటారా అంటే అప్పుడు వస్తుంది కండరాల కోపం. అసలు నీకు బుద్ధి ఉందా? వాడు ఎక్సర్సైజే చేయకుండా ఉంటే మేము ఎక్కడ తీసి దాచిపెట్టుకోవాలి? పో వారం అయింది వాడు ఎక్సర్సైజ్ చేసి, మాకొద్దు తల్లి, ఇంకెడం దాచుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్తుంది. దేవుడా నువ్వు చెప్పినట్టు నేను మిగిలినటువంటి చక్కెరని లివర్లో దాచా, లివర్ నిండిపోయిన తర్వాత కండరాల్లో దాచా, కండరాలు కూడా చేతులు ఎత్తేసాయి, ఇప్పుడు నన్ను ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతుంది. అప్పుడు భగవంతుడు, వీడు బతుకు జడ మనిషి అనేవాడు, ఈ భూమి మీద నేను 84 లక్షల జీవరాశులను పుట్టించాను, ఏ జంతువు కూడా ఆకలైతేనే అన్నం తింటది, కానీ ఈ మనిషి అనే జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, టైం చూసుకొని తినేస్తున్నాడు, అంతేగాని ఆకలితో సంబంధం లేదు. మరి వీడి తప్పు కాదు, వీడి తల్లిదండ్రులు కూడా వీడికి అరే టైం అయింది రారా తిను అన్నారే తప్ప ఆకలి అయితేనే తిను అని నేర్పించలేదు. వీనికన్నా పెద్ద జంతువులైనటువంటి సింహాలు, పులులు ఆకలైన రోజు మాత్రమే భోజనం చేస్తా ఉన్నాయి, మిగిలినప్పుడు తినట్లేదు. కానీ ఈ మనిషి అనేవాడు మారడు. అయినా వాడిని బ్రతికించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఎవరి శరీరంలో అయితే చక్కెర మిగులుతుందో మగవాడైతే వాడికి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు పెట్టారు, ఆడవాళ్ళైతే వెనకాల సీట్స్, తొడల్లో కొవ్వు సంచులు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు జేసీ అనే వ్యక్తి మగవాడైతే వాడి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్లి తొయ్యి కొవ్వుగా చేసి. ఒకవేళ జేసీ అనే వ్యక్తి ఆడ వ్యక్తి అయితే వాని వెనకాల సీట్స్ అదే విధంగా తొడల్లో దాచిపెట్టు అని చెప్తాను. ఇప్పుడు జేసీ అనే నేను మగవాణ్ణి కాబట్టి చిన్నగా శరీరం ఎంత వాడుకుందో అంత వాడుకుంటుంది, మిగిలినటువంటి చక్కెరని తీసుకొని నా యొక్క పొట్ట చుట్టూ దొయ్యడం మొదలెడుతుంది.
అప్పుడు నాకు చిన్నగా పొట్ట రావడం మొదలెడుతుంది. 3 నెలల గర్భవతిని అవుతాం ఫస్ట్. అందరూ ఏమనుకుంటారు, అబ్బా మగాడన్నాక మీసం పొట్ట కామన్ అనుకుంటాడు. ఇది పొట్ట కాదు సార్, మనం రోజు తినే ఎక్స్ట్రా షుగర్ సార్. ఆ షుగర్ అంతా కొవ్వు రూపంలో మగవాడికి పొట్ట కొవ్వు సంచులన్నీ పొట్టలో ఉంటాయి కాబట్టి ముందుకు వస్తుంది. అది 1 రోజు 2 రోజులు కాదు సార్, ఏకంగా 12 సంవత్సరాల పాటు నిన్ను నన్ను బ్రతికించడం కోసం మిగిలినటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి పొట్ట చుట్టూ దోస్తా వెళ్తాది. మనమేమో మా తాతకు పొట్టు ఉంది, మా నాయనకి పొట్టు ఉంది, నాకు పొట్టు వస్తుంది, సో వాట్, ఇండియన్స్ అంటే పొట్ట కామన్ అనుకుంటాం. మనమేమో ముందుకు 9 నెలలు గర్భవతులు అవుతున్నా మగవాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఇట్స్ ఆల్ కామన్, తగ్గేదేలే మనం. అల్లు అర్జున్ అన్నట్టు 4 ఇడ్లీలు తినే 6 ఇడ్లీలు తింటున్నటువంటి వాడు 2 ఇడ్లీలు రాడు, తగ్గించుకొని తింటా వెళ్తాం. అదేమో పొట్ట పెరుగుతా వెళ్తుంది. ఆడవాళ్ళకైతే వెనకాల సీట్స్ పెరిగిపోతాయి, సైడ్కి పెరిగిపోతారు. సో ఈ ప్రాసెస్ 12 ఏళ్ల పాటు నిన్ను నన్ను కాపాడడం కోసం ఇన్సులిన్ పోరాడుతుంది. సో అంటే షుగర్ మిగిలిపోతే బ్లడ్లో దాన్ని కన్వర్ట్ చేసి కొవ్వుగా దాచడం మొదలెడుతుంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత 12 ఏళ్ల తర్వాత ఇంక చేతులు ఎత్తది, పొట్ట కూడా చేతులు ఎత్తది. అంబా బాబు ఇంక నాకు వద్దు, స్టాప్, నా వల్ల కాదు ఇంకా అని. అప్పుడు షుగర్ అంతా బ్లడ్లోనే మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు కూడా భగవంతుడు వచ్చి వీడు బతుకు జడ, వీడు మనిషి మారడు, నువ్వు ఒక పని చేయి, ఇన్సులిన్ శరీరంలో వచ్చినటువంటి షుగర్నంతా శరీరం ఎంత వాడుకుంటుందో అంత వాడుకొని మిగిలిన దాన్ని కొవ్వుగా చేసి శరీరంలో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దొయ్యని చెప్తుంది. అప్పుడు మన వాళ్ళు అడ్డదిడ్డంగా పెరుగుతారు. లేదు అంటే నీకు నిజంగా ఓపిక లేకపోతే కొవ్వుగా చేసి రక్త నాళాల్లోనే తొయ్యి, రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చి పోతాడు, కానీ ఈ పూటకు నువ్వు బతికించే పని చేయి అని చెప్తుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలో వచ్చినటువంటి షుగర్నంతా బ్లడ్లో, అంటే ఆ సమయం ఏమవుతుందంటే 4:30 గంటల లోపు బ్లడ్లో షుగర్ లేకుండా ఖాళీ చేయాలండి. కానీ ఇప్పుడు పొట్ట చేతులు ఎత్తేసింది, లేడీస్కి అయితే వెనకాల బటక్స్ అండ్ థైస్ చేతులు ఎత్తేస్తే ఆ మిగిలిపోయినటువంటి షుగర్ అంతా ఇప్పుడు ఎక్కడుంది? బ్లడ్లోనే ఉంది. ఎంతసేపులో ఖాళీ అవ్వాలా? 4:30 గంటల్లో ఖాళీ అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే బ్లడ్లో షుగర్ ఏమో 80 యూనిట్స్ ఉంటుంది, అంటే 80 బస్తాల షుగర్ ఉందనుకోండి, నార్మల్ భాషలో చెప్తాం. కూలీలేమో, అంటే ఈ ఇన్సులిన్ అనే కూలీలు 40 మందే ఉన్నారు. ఈ 80 బస్తాల చక్కెర ఎంతసేపులో ఖాళీ కావాలా? 4:30 గంటలో ఖాళీ కావాలి. కానీ ఖాళీ కానటువంటి పరిస్థితి. అప్పుడు మనకు సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఈ సిమ్టమ్స్ ఏదో నా బాడీలో ఏదో జరుగుతూ ఉందని చెప్పి మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఓసారి షుగర్ టెస్ట్ చేసుకోవా అంటారు. లేదు సార్, మా ఫాదర్కి లేదు, మా అమ్మకి లేదు, కాబట్టి నాకేం వస్తుందిలే అంటారు. ఎందుకైనా మంచిది ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని రా అని చెప్పి బ్లడ్ టెస్ట్కి వెళ్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తే ఆశ్చర్యకరం ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ 300 400 ఉంటుంది కట్ చేశారు. సో 300 400 షుగర్ వచ్చేసి ఉంటుంది. సార్ మీరు పాపం ఆ డాక్టర్ గారి దగ్గరికి కంగారుగా వచ్చి, అయ్యో డాక్టర్ గారు ఇదేంటి సార్ నాకు షుగర్ రావడం ఏంటి అంటే, ఏమయ్యా ఆయన ఏంటి, ఆయన ఓపీలో రెడీగా ఉంటాడు, ఇంకొకరికి చెప్పుకుంటే ఇంకొక పేషెంట్ను చూస్తే 500 వస్తుంది కాబట్టి ఆయనకు ఓపిక లేదు ఇప్పుడు డాక్టర్ సాబ్కి. ఆయన ఏమంటాడంటే, మీ అమ్మకు షుగర్ ఉందా, మీ నాయనకి షుగర్ ఉందా అంటాడు. మనం ఏమంటాం, లేదు సార్ మా నాయనకి లేదు, మా అమ్మకి లేదు. వెంటనే ఏమంటాడు, మీ మేనమామకు ఉందా అంటాడు. ఉంది, అయితే వచ్చి ఉంటుంది అంటాడు. నిజానికి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు రావడానికి ఇదేమి వారసత్వంగా వచ్చే ఆస్తి కాదు సార్, ఇది తింటే వచ్చేది టైప్ 2 డయాబెటీస్. సో మేబీ జెనెటికల్గా వచ్చేది ఒక 5% ఉంటుంది అవకాశం, 95% అధిక తిండి వల్లే వస్తుంది. సో ఎక్కడో 1% టెన్షన్ వల్ల కూడా వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో ఆయన చెప్పినప్పుడు ఇంక మనం కూడా వినేసి అబ్బా అవునా అనుకొని మనం ఇంకొక మాట మాట్లాడకుండా తీసేసుకున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాసేసారు. ఆ ట్యాబ్లెట్లు తీసుకొని భయంగా తిన్న వెంటనే డాక్టర్ గారు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ను మీరు వేసుకున్నారు. అన్ని కంపెనీలు వాళ్ళు మెట్ఫార్మిన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఇస్తారు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు, ఆ పేర్లు మారచ్చు, కానీ అందులో ఉన్న మందు అయితే మెట్ఫార్మిన్. సో అది ఏం చేస్తుంది, మీరు డాక్టర్ గారు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ను 3 days వేసుకుంటానే అబ్బా మీ బాడీలో ఆ రోజు 350 400 ఉన్న షుగర్ కాస్త 100కి వచ్చేస్తుంది 3 daysలోనే. మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీరు వెళ్ళి చెక్ చేసుకుంటారు కదా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి, టెన్షన్ కాబట్టి చూస్తే మీ బ్లడ్ షుగర్ నార్మల్కి వచ్చింది. అబ్బా మా డాక్టర్ గారికి ఎంత మంచి మందు ఇచ్చాడో, నా షుగర్ కంట్రోల్లోకి వచ్చిందని ఆనందపడిపోయి ఆ రోజు నుంచి ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలెడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా మీ షుగర్
కంట్రోల్లోకి వచ్చింది. 3 రోజుల క్రితం మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 300 400 షుగర్ ఉన్నటువంటి మీ బాడీలో ఎప్పుడైతే ఈ టాబ్లెట్ వేసుకున్నారో మీ షుగర్ 100కి ఎలా వచ్చింది అది తెలిస్తే మీరు టాబ్లెట్ వేసుకోరు. ఎలా వచ్చింది, ఏం జరుగుంటుంది? ఆ టాబ్లెట్ ఏమైనా మొత్తం షుగర్నంతా మింగేసిందా? మింగడానికి అది అవయవం కాదు. పోనీ యూరిన్ ద్వారా, టాయిలెట్ ద్వారా ఆ బ్లడ్లో ఉన్న షుగర్ని బయటికి పంపించిందా? అలా పంపిస్తే మీ కిడ్నీలు తొందరగా పోతాయి. మరి ఏం జరిగింది? ఏం జరగలేదు అధ్యక్ష. ఏం జరిగింది అంటే మీరు వేసినటువంటి టాబ్లెట్, ఆ టాబ్లెట్కి మీరు బాస్. ఇప్పుడు ఈ టాబ్లెట్ వెళ్ళి షేర్ ఖాన్తో పోయి మాట్లాడింది. ఇక్కడ ఎవరు వచ్చారబ్బా షేర్ ఖాన్ అంటే మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాస్తో పోయి మాట్లాడింది. ప్యాంక్రియాస్ ఏమనిందంటే, అరే షేర్ ఖాన్, నువ్వు మా బాస్కి మాట ఇచ్చావు. బాస్ అంటే ఎవరు? మీరు. మీ శరీరంకి మీరు టాబ్లెట్ వేసినప్పుడు మీరే దానికి బాస్. మా బాస్కి ఏమని మాట ఇచ్చావు? బ్లడ్లోకి వచ్చినటువంటి చక్కెరని 4.5 గంటల లోపు ఖాళీ చేస్తానని చెప్పి రోజు కూలీలను పంపిస్తున్నావు 40 మందిని. అంటే 40 మంది కూలీలు అంటే ఇన్సులిన్ 40 యూనిట్లు. సో నేను దానిని కూలీలుగా పోలుస్తాను. సో 40 మంది కూలీలను పంపించి, అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ పంపించి 4.5 గంటల లోపు షుగర్ని ఖాళీ చేస్తానని మాటిచ్చావు. కానీ ఈ మధ్య కాలంలో నీ కూలీలు 4.5 గంటల్లో పని పూర్తి చేయట్లేదు రాబాయ్. కాబట్టి మా బాస్కి సిమ్టమ్స్ వచ్చేస్తానాయి, అందుకనే నన్ను పంపించాడు. నిన్ను ఇంకొంచెం ఎక్కువ కూలీలను పంపించేటట్టు చేయమన్నాడు. అంటే 40 మంది కూలీలు కాదురాబాయ్, అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ కుదరదు. ఈ రోజు నుంచి 80 మంది కూలీలు దించు, అంటే 80 యూనిట్ల ఇన్సులిన్ పెంచు అని చెప్పి ఈ టాబ్లెట్ పోయి మాట్లాడుతుంది. అప్పుడు సచ్చి సెడి మీ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? రోజు 40 యూనిట్లను పంపించేటటువంటి ప్యాంక్రియాస్ ఈ రోజు 80 యూనిట్లని రంగంలోకి దించుతుంది. సో 80 అంటే ఇన్సులిన్ పెంచేస్తుంది. అప్పుడు ఏమైంది? 80 బస్తాల షుగర్ ఉంది, అంటే నేను 80 యూనిట్ల చక్కెర ఉంది, 40 యూనిట్లు ఉండేది షుగర్, ఇది మన ఇన్సులిన్. ఇప్పుడు ఏం చేసావు? 80 యూనిట్ల షుగర్కి ఈక్వల్గా 80 యూనిట్ల ఇన్సులిన్ దించారు. అప్పుడు ఏమవుతుందో మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది కూలీలు 80 బస్తాలని క్లియర్ చేయడానికి 8 గంటలు పడతా ఉన్నది. అందుకే మీకు సిమ్టమ్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ పని ఎంతలో అయిపోవాలి? 4.5 గంటలు అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? మీరు కూలీలను పెంచారు, అంటే ఇన్సులిన్ పెంచారు. పెంచడం వల్ల ఎన్ని బస్తాలు ఉన్నాయో అంతమంది మనుషులు వచ్చి దిగారు, అంటే ఇన్సులిన్ వచ్చి దిగింది. ఇప్పుడు ఏమవుతుంది? టక 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 ఆ చక్కెరనంతా బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో దోసేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? శరీరం వాడుకోకపోతే కొవ్వుగా చేసి తోయడమే దాని పని. ఇప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి శరీరంలో దోషపడేస్తుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. మనం ఎంతసేపు బ్లడ్లో చెక్ చేసి ఇంకేడ ఉంటుంది? అదంతా కొవ్వు రూపంలో బాడీలో దోసేస్తుంది. దాంతో మీకు మనిషి పెరుగుతారు. ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తే ఆటోమేటిక్ కొంతమంది తగ్గిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే సంగతి. అయితే ఇప్పుడు మీ శరీరంలో కొవ్వు రూపంలో మీరు బ్లడ్లో షుగర్ లేకుండా దాన్ని కొవ్వు రూపంలో మార్చి తోసుకుంటున్నారు. మీరు ఎంతసేపు బ్లడ్లో చెక్ చేసుకుని అబ్బా నా షుగర్ తగ్గిందా అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు 1 year 2 years టాబ్లెట్ వాడితే పర్వాలేదు, 2 years తర్వాత అసలైన పని స్టార్ట్ అవుతుంది. శరీరంలో దోయడం వదిలేసి ఏకంగా బ్లడ్లోనే కొవ్వుగా చేసి వదిలేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్లోనే కొవ్వుగా చేసి వదులుతుందో చిన్నగా మీకు బీపీ గిఫ్ట్ వస్తుంది. ఫస్ట్ మీకు షుగర్ మాత్రమే వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? బీపీ గిఫ్ట్ వచ్చింది. కొంతమందిలో ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే రక్తనాళాల్లో కొవ్వు చేరితే బీపీ వచ్చేస్తుంది ఫస్టే. సో ఇప్పుడు బాగా గమనించండి, మీ బ్లడ్లో కొవ్వును పెంచారు, రక్తనాళాల్లో కొవ్వు పెరగడం వల్ల బీపీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు షుగర్ గోళీతో పాటు బీపీ గోళీ ఇస్తారు. ఆ తర్వాత ఇది వాడుతూ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్లన్నీ వాడితే మీకు గ్యాస్ట్రైటిస్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ దానికి ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఇవే కాకుండా రక్తం ఇన్సులిన్ ఎక్కువ పెంచేస్తే రక్తనాళాల గోడలు అరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రక్తం కూడా మందం అయిపోతుంది, పలచబడదు. దాంతో రక్తం చివరి వరకు వెళ్ళదు. కాబట్టి మళ్ళీ బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు మీ డాక్టర్లు. సో అదే విధంగా మీరు చూస్తే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. ఇదొకటే కాదు సార్, మీ కంటికి వెళ్ళే నరాల్లో ఈ కొవ్వు అడ్డుపడితే, కంటికి వెళ్ళే నరాల్లో కొవ్వు అడ్డుపడింది, అప్పుడు కళ్ళు మసక వస్తాయి, అంటే మీకు విజన్ బ్లర్ అవుతుంది. అయినా మీరు పట్టించుకోరు, ఎందుకంటే రక్తనాళాలు ఈ వెంట్రుక వాసి అంత ఉంటాయండి. దీనికి వెళ్ళేటటువంటి రక్తనాళాలు బ్లాక్ అయితే చిన్నగా కంటి సమస్యలు వస్తాయి. అంతేకాదండి, మీ కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు అడ్డు పడితే చిన్నగా కిడ్నీలు దెబ్బతింటా వస్తాయి, దాని పనితీరు తగ్గిపోతుంది.
అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తారు, మళ్ళీ డాక్టర్లు కిడ్నీకి సంబంధించినటువంటి ఇవి ఇస్తారు. ఇలా మీకు ఒక్కో ఆర్గాన్ మీద చిన్నగా దెబ్బ పడతా వస్తుంది. చివరి వరకు రక్తం సరిగా వెళ్ళకపోవడం వల్ల ఏదైనా పుల్ల తగిలినా కాలుకి గాయమై అది గ్యాంగ్రీన్ గా మారిపోయి కాళ్ళు వేళ్లు తీసేసిన వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది. ఇంతే కాదు సార్, ఇంకే ప్రమాదం ఉందంటే మగాడు సంసారానికి పనికిరాడు సార్. ఒక 5 ఏళ్ళు టాబ్లెట్లు వేసుకొని ఇన్సులిన్ పెంచుకుంటే, మీరు టాబ్లెట్లు వేసుకుంటే ఇన్సులిన్ పెరుగుతా ఉంది బాడీలో, పెరిగితే మీరు సరిగ్గా సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, సంసార జీవితం ఆగమైపోతుంది. మళ్ళీ పాపం వాళ్ళు కుటుంబంలో సంతోష పెట్టాలని అక్కడికి వెళ్ళి ఆ వయాగ్రా టాబ్లెట్లు పోయి కొంటా ఉంటారు మెడికల్ షాప్లో. అక్కడికి వెళ్ళి నాకే అని అడగలేక సిగ్గుపడి నా ఫ్రెండ్కి కావాలని చెప్పి ఈ వయాగ్రా టాబ్లెట్లు అడుగుతా ఉంటారు. ఆ షాప్ వాడికి అర్థమైపోతుంది ఇది వీడి ఫ్రెండ్కి కాదు వీనికే అని. సో ఈ పరిస్థితి ప్రతి ఒక్క మగాళ్ళలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోతా ఉన్నాయి. ఆఫ్టర్ మీరు కావాలంటే గమనించండి, షుగర్ రాకముందు వారు ఎట్టా ఉండేవారు సంసార జీవితం, షుగర్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయ్యారు. ఇలా శరీరంలో ఒక్కొక్క ఆర్గాన్లో కొవ్వు చేరుతా పోతే, కంట్లో కొవ్వు పెరిగితే గ్లకోమా అంటారు, అంటే రెటినోపతి వస్తుంది. అదేవిధంగా నెఫ్రోపతి, సో మొత్తం తిమ్ముళ్ళు రావడం, కిడ్నీలు పాడవడం, ఇట్లా అన్ని పతులు వచ్చేస్తాయి ఒకటి వెంట ఒకటి. అందుకనే ఈరోజు ఈ మందుల కంపెనీలు, నేను అందరినీ ఫాల్ట్ పట్టట్లేదు, అది 1 year 2 years వాడేది దానికి వచ్చిందే ఈ మెట్ఫార్మిన్. కానీ ఇదేదో పెద్ద వ్యాపారం బాగుంది, స్లోగా మీ కంటితో వ్యాపారం స్టార్ట్ అవుతుంది, మీ కిడ్నీతో వ్యాపారం స్టార్ట్ అవుతుంది, మీ హార్ట్తో కూడా వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఎట్లా, మీకు రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడతా వస్తే ఆ కొవ్వు పెరుగుతా వచ్చింది అనుకోండి, ఆ గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళం చిన్నగా బ్లాక్ అయితే ఫస్ట్ స్టంట్లు వేస్తారు. ఆ తర్వాత ఇంకా పూర్తిగా బ్లాక్ అయింది అనుకోండి, ఏం చేస్తారు, బైపాస్ సర్జరీ తీసుకెళ్తారు. అంటే మీ గుండెను వాళ్ళ చేతిలో పెడుతున్నారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చిన్నగా ఒక్కసారి షుగర్ అనేది వస్తే దానికి టాబ్లెట్లు వాడుకుంటా పోతే మీరు అదర్ కాంప్లికేషన్స్ మొత్తం శరీరం అంతా వాళ్ళకి అప్పచెప్పినట్టే. మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏ విధంగా మనం బయటపడవచ్చు అంటే ఒకటేనండి మార్గం. సో ఇది ఉపవాసాలతో పోయేదాన్ని డాక్టర్ సాబులు ఎవరు కూడా మీకు చెప్పరు, 8 సార్లు తినండి అని చెప్తాను. సో ఉపవాసాలతో తగ్గిపోతుంది సార్. షుగర్ రాకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తికి ఉపవాసం చేయాలి. ఈ ప్రపంచంలో అతిపెద్ద మెడిసిన్ ఉపవాసం. అందుకనే మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అన్ని మతాలు ఒకటే చెప్పాయి, ఉపవాసాలు చేయండి అని. ఉపవాసం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఇందాక చెప్పాను కదా, దాచిపెట్టిన లివర్లో దాచిపెట్టినటువంటి కొవ్వు, కండరాల్లో దాచిపెట్టిన కొవ్వు రూపంలో ఉన్నటువంటి షుగర్, ఇవన్నీ కరిగిపోతాయి. శరీరం కరిగించి వాడుకుంటుంది. మీకు సపోజ్ నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనే ఉన్నాను. సో ఆదివారం నుండి శుక్రవారం దాకా 3 పూటలు రైసే తిన్నాను సార్. ఎన్ని పూటలు? 3 times రైసే తిన్నాను. 3 times రైస్ తిని నా షుగర్ లెవెల్ రోజు 50 గ్రాములు నా లివర్లోకి డిపాజిట్ అవుతుంది ఫస్ట్ లెవెల్లో అనుకోండి. ఆదివారం 50, సోమవారం 50, ఇట్లా శుక్రవారం లోపల 6 రోజుల్లో 6×5 అంటే 300 గ్రాముల షుగర్ డిపాజిట్ అయింది. శనివారం రోజు నాకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు చెప్పి నేను ఉపవాసం చేశాను. నేను ఓన్లీ మంచినీళ్ళే తాగుతున్నాం. ఇప్పుడు నా బ్రెయిన్, ఫస్టే మీకు చెప్పాను, బ్రెయిన్ ఎంత ఇదంటే 24 గంటలు దానికి షుగర్ కావాలి, లేకపోతే అది కోమాలో పోతుంది. ఇప్పుడు అదేం చేస్తుంది, నువ్వేం తిండి పెట్టలేదు, మరి షుగర్ ఎక్కడి నుంచి రావాలా? అప్పుడు తన తమ్ముడైన లివర్ని డిమాండ్ చేస్తుంది, అరే గత 6 రోజులుగా జేసీ గారు నీ దగ్గర 300 గ్రాములు దాచిపెట్టాడు, రోజుకి 50 గ్రాములు చొప్పున, అది నువ్వు కరిగించి నాకు హీరా బాబు అని అడుగుతుంది. దీన్ని ఏమంటారంటే గ్లైకోజన్ రిజర్వ్ని కరిగించమని. అంటే దీన్ని గ్లైకోజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా లివర్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్నటువంటి కొవ్వు రూపంలో ఉన్నటువంటి గ్లైకోజన్ రిజర్వ్ని కరిగించి ముందుగా బ్రెయిన్కి, హార్ట్కి, అంటే మీ బ్రెయిన్ 24 గంటల షుగర్ కావాలి కాబట్టి దానికి ఇస్తుంది. వెంటనే నా గుండె గమ్మున ఉంటుందా, నేను కూడా కొట్టుకోవాలి కదా, నా 7% వాటా నాకు అంటది. అట్లా వైటల్ ఆర్గాన్స్ అన్ని లివర్ని డిమాండ్ చేసి తన దగ్గర ఉన్న 300 గ్రాములు ఖాళీ చేస్తాయి. ఎప్పుడైతే 300 గ్రామ్స్ ఖాళీ అయిపోతుందో నేనేం చేయొచ్చు, మళ్ళీ ఆదివారం నుంచి శుక్రవారం దాకా 3 పూట్ల రైస్ తినచ్చు, అవసరమైతే స్వీట్లు కూడా తినచ్చు. ఇది గతంలో ఉండేది. ఈరోజు అంత భక్తి అనేది పోయింది. దేవాలయాలు పెరిగాయి, చర్చిలు పెరిగాయి, మసీదులు పెరిగాయి, కానీ భక్తి మాత్రం లేకుండా అయింది. అంటే ఉపవాసం అనేది ఎందుకు దాన్ని కలిపి దైవ భక్తిలో కలిపారంటే అప్పుడన్నా వింటారు అనే ఉద్దేశంతో.
సో అంత పెద్ద సైన్స్ దాగుంది దాన్ని. ఈరోజు ఎప్పుడైతే ఈ దేశంలో ఉపవాసాలనే కాన్సెప్ట్ పోయింది, ఒకవేళ ఉపవాసం ఉన్నా అయ్యో బిడ్డగా ఉపవాసం ఉన్నాడనే తల్లి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తుంది, లేదా వారికి ఫ్రూట్ జ్యూసో ఏదో ఒకటి ఇస్తారు. అది ఉపవాసం కిందకి రాదు. కేవలం మంచినీళ్ళు తాగి ఉండడమే ఉపవాసం. ఆ రకంగా మీరు వారంలో ఒక రోజు ఉపవాసం చేసేటటువంటి వ్యక్తికి జీవితంలో షుగర్ రాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరగదు కాబట్టి. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ రావు. అది ఈరోజు ఈ దేశంలో లేకపోవడం వల్ల, 365 రోజులు తినడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక మంది ఈరోజు డయాబెటీస్తో ఇంటికి ఒకరు ఇద్దరు వస్తున్నాం. 2030 నాటికి ఇంటికి నలుగురికి ఉంటుంది డయాబెటీస్. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎంత తినాలి? ఒక పాఠాలు చెప్పే నేను ఒక పూట తింటే సరిపోతుంది. నేను 3 పూటలు తింటే షుగర్ రాక ఏమొస్తుంది? సో అది కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటిది. మార్కెట్లో దొరికేదంతా కూడా మొత్తం పాలిష్ కొట్టినటువంటివి, రీఫైన్ చేసినటువంటివి మార్కెట్లో ఉండడం వల్ల రోగాన్ని ఫుడ్ ద్వారానే పంపిస్తాను. మనం అందరం అనుకుంటున్నాం మెడికల్లో ఉందండి. నో, మెడికల్ మాఫియా కన్నా కూడా ఫుడ్ మాఫియా ఎక్కువైంది. సో కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, అదేవిధంగా మనం తీసుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ షుగర్ వచ్చినటువంటి మేము ఉపవాసాలు చేయాలా? చేయకూడదు సార్. ఒకవేళ ఆల్రెడీ మీరు షుగర్ వచ్చినటువంటి మీరు ఉపవాసం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అది లో షుగర్ అవుతుంది, డేంజరస్. నేను ఎవరికి చెప్తున్నానంటే ఇప్పటికే మీ పిల్లల్ని కాపాడుకుందాం. మన నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడం కోసం ఉపవాసాలు చేపించాలి వాళ్ళతో. ఉపవాసాలు చేపిస్తే వాళ్ళ జీవితం అంతా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ ఎవరు కూడా ఈ షుగర్తో బాధపడకూడదు అనేదే నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 30 సంవత్సరాలు కష్టపడి పిల్లవాడు చదువుకొని ఉద్యోగానికి వెళ్తాడు. అప్పటికే ఆ టెన్షన్లో షుగర్ వచ్చేస్తుంది ఈ తిండి వీటి వల్ల. వానికి అప్పుడు మ్యారేజ్ చేస్తే ఈ ఈ టాబ్లెట్లు వేసుకొని సంసారం చేస్తే జెనెటికల్గా మాడిఫై అయినటువంటి పిల్లలు పుడుతున్నారు సార్. ఇది దేశానికి ప్రమాదకరం. అందుకనే ఇది ఒక సోషల్ కాజ్గా తీసుకొని అందరినీ ఎడ్యుకేట్ చేసేటటువంటి కార్యక్రమం మనం చేస్తాం. 4 ఇడ్లీలు తినే వ్యక్తి 2 ఇడ్లీలు తింటే ఏం చనిపోడు సార్. మరి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అంటే ఆల్రెడీ నీ పొట్టలో ఉన్న కొవ్వుని కరిగించుకుంటుంది, నీ లివర్లో ఉన్నది ఖాళీ చేస్తుంది, నీ కండరాల్లో ఉండేది ఖాళీ చేస్తుంది. సో అందువల్ల ఆ రకంగా చేయాలి. అవన్నీ మాకు కుదరదురా బై. మరి మేము షుగర్ వచ్చి ఇప్పటికే 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, టాబ్లెట్లు వాడుతున్నాం, మరి మేము ఎట్లా తగ్గాలి? దానికోసమే ఏ ఉపవాసాల్లో ఏదైతే మంచి జరుగుతుందో అదే మంచిని చేసేటటువంటి ఒక ఉత్పత్తి మలేషియా నుంచి ఈరోజు భారతదేశంలోకి వచ్చింది. అదేంటి అంటే నల్లల్లం. ఎంతమందికి తెలుసు నల్లల్లం గురించి? బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. నల్లల్లం పౌడర్ వాడకూడదు, నల్లల్లం సారం మాత్రం వాడాలి, ఎక్స్ట్రాక్ట్. సో ఆ ఎక్స్ట్రాక్ట్ని మంచి కంపెనీ ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నల్లల్లం సారం ద్వారా ఏం జరుగుతుందంటే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించి, కొవ్వు రూపంలో ఉన్నటువంటి షుగర్ని కరిగించి చక్కగా మిమ్మల్ని 1 ఇయర్లో నార్మల్ వ్యక్తిగా చేయగలుగుతుంది. సో దీనికి కూడా ఈ డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఈరోజు మార్కెట్లో తీసుకొచ్చాం. ఇవాళ మీ అందరికీ చాలా మంది, అనేక మంది, ఇప్పటికే 100ల మందిని భారతదేశంలో తెలుగు వాళ్ళకు ముఖ్యంగా పూటకి 20 యూనిట్లు 30 యూనిట్లు ఇన్సులిన్ వేసుకునే వాళ్ళని కూడా 0 ఇన్సులిన్ చేయగలిగాం ఈ యొక్క ఉత్పత్తి ద్వారా. సో ఆ ఉత్పత్తిని మనం మలేషియా నుంచి తీసుకొని వచ్చి ఇవాళ మన అందరికీ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా అందుబాటులో పెట్టాం. మరి ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది కూడా నేను రేపు సెషన్లో మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ఒకసారి ఆ రీసెర్చ్లు ఏంటివి అనేది చూపిస్తాను సార్. ఇంకోటి చూడండి, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. షుగరు ఎలా వస్తుంది అంటే ఏమన్నారు మీరు? తింటే వస్తుంది అని చెప్పారు. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారా, షుగర్ లేని వాళ్ళు ఎక్కువ తింటారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ తిండి తింటారు. ఎందుకు అంటే వాళ్ళ ఒంట్లో ఏం పెంచుతున్నారు? ఇన్సులిన్ని ఇండైరెక్ట్గా పెంచుతున్నారు టాబ్లెట్ వేసి. ఇన్సులిన్ శరీరంలో ఉంటే అదేం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే డయాబెటీస్ పేషెంట్ అనుకోండి, నాకు డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడు? అన్నం తిన్న వెంటనే టాబ్లెట్ వేసుకో అని చెప్పాడు. సో తిన్న వెంటనే నేనేం చేశాను? టాబ్లెట్ వేసుకున్నాను. ఈ టాబ్లెట్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ని పెంచుతుంది. ఇన్సులిన్ పనేమి? ఎక్కడ చక్కెర ఉందో దాన్ని బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో తోయడం దాని పని. అంటే ఇందాకే నేను ఇడ్లీ తిని నా శరీరంలోకి గ్లూకోజ్ అనే ఎనర్జీని, అంటే శక్తిని పంపించాను.
వెంటనే వెనకాల ఏం పంపించాను? ఇన్సులిన్ పెంచే టాబ్లెట్ని పంపించాను. ఆ ఇన్సులిన్ ఏం చేసింది? ఇప్పుడు పోయి ఎక్కడ చక్కెర ఉందో ఆ చక్కెరని బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో దోసేస్తుంది. ఇంకా బ్లడ్లో ఎనర్జీ ఉంటుందా? ఉండదు. వెంటనే నాకు నీరసం వస్తుంది. మళ్ళీ వంటింట్లో ఏముందా అని పోయి తినాలి. ఈ పరిస్థితికి తీసుకొస్తాను. అంటే ఒక పక్క మిమ్మల్ని ఎక్కువ తినేటట్టు చేస్తున్నారు, తినకపోతే మీకు నీరసం వస్తుంది. సో అందువల్లే షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ తింటున్నారు. మరి ఎక్కువ తింటే షుగర్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. అందుకనే అమాయకులు చాలా మంది, సార్ జయశ్రెడ్డి గారు నాకు ఒకే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్ అంటాడు. అరే ఒకే ఒక టాబ్లెట్ వేసుకున్నావా 2 టాబ్లెట్లు వేసుకున్నావా కాదు, ఆ ఒక టాబ్లెట్ దాని పవర్ ఎంత అని చూడు. ఫస్ట్ డాక్టర్ గారు 1 ఇచ్చాడు, తర్వాత ఏం చేశాడు? 2 ఇచ్చాడు. ఇప్పుడు మీరు తెలివిగా సార్ నాకు 2 టాబ్లెట్లు మింగలేను సార్, ఒకటే నువ్వు ఈ అని అడిగావు. మందుల కంపెనీలు 4 రకాల మందుని ఒకే టాబ్లెట్లో తయారు చేసి ఇచ్చాయి. 1000 mg ఇచ్చి మీ చేతిలో పెట్టి, ఇది ఎంత పవర్ఫుల్ అది. చాలా మంది అమాయకులుగా చెప్తారు, సార్ నా షుగర్ కంట్రోల్లో ఉంది సార్ ఒకే టాబ్లెట్ వాడుతున్నాను. సార్ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే మీరు టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. షుగర్ కంట్రోల్లో లేదు కాబట్టి టాబ్లెట్ వేస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా ఒక టాబ్లెట్ 2 అయింది, ఆ తర్వాత నీకు రోజు అనీజీ అవుతా ఉంది, బాడీలో సరిగ్గా సహకరించట్లేదు, సంసార జీవితం ఆగమైపోతా ఉంది. ఇన్ని చూస్తున్నా మళ్ళీ మీరు టాబ్లెట్లు వేసుకుంటా పోకూడదు, మేలుకోవాలి. సో టాబ్లెట్లు పెంచడం కాదు ఇక్కడ పరిష్కారం. బాడీలో ఇన్సులిన్ కావాల్సినంత ఉంటుంది టైప్ 2 డయాబెటీస్. ఇక్కడ ఇన్సులిన్ తగ్గించడం అనేది మెయిన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ మోస్ట్ డేంజరస్. షుగర్ కాదు డేంజరస్, ఇన్సులిన్ డేంజరస్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? మిగిలిపోయిన చక్కెరనంతా కొవ్వుగా మార్చి శరీరంలో దోస్తుంది. శరీరంలో దోస్తుంది, ఆ తర్వాత అవయవాల్లో దోస్తుంది. లివర్లో పెట్టితే కొవ్వు పెరిగింది అనుకోండి ఫ్యాటీ లివర్ అవుతుంది, కంట్లో పెరిగితే గ్లకోమా అవుతుంది. అన్ని జబ్బులు వచ్చేస్తాయి సార్. స్లోగా మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది 20 yearsలో. సో దయచేసి దీని నుంచి మనం బయటపడాలంటే న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ VR4 అనేటటువంటి క్యాప్సూల్స్ని మీ ముందుకు మేము తీసుకొచ్చాం. దాన్ని మీకు వాడిచ్చి మంచి ఫలితాలని ఇప్పిస్తాం. మీరు 1 year పాటు మీరు వాడుకుంటే మీరు వేసే ట్యాబ్లెట్లతో పాటు ఇది వేసుకోండి. సో ట్యాబ్లెట్లు ఆపేయమని నేను చెప్పట్లేదు. సో డాక్టర్లు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లతో పాటు ఇది వాడుకోండి. మీ షుగర్ రీడింగ్స్ HbA1c తగ్గకుండా వస్తుంది. HbA1c నేను అనేది మీరు ఏదో ర్యాండమ్ షుగర్ని చూసి చెక్ చేసి ఆనందపడటం కాదు. మీ HbA1c పెరుగుతా పోతుంది అలోపతి ట్యాబ్లెట్. మా దాని ద్వారా మీ HbA1c తగ్గుతా వస్తుంది. 7 ఉన్ని, 9 ఉన్ని, 14 ఉన్ని తగ్గుకుంటా వస్తుంది. నెల రోజుల్లోనే ఈ యొక్క కాళ్ళు తిమ్ముర్లు తగ్గిపోతాయి. గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళు అయితే అసలు షుగర్ తగ్గిపోవడం వల్ల అయితే గ్యాంగ్రీన్ ప్రాబ్లము 4 నెలల్లో అది ఎటువంటి గ్యాంగ్రీన్ ఉన్నా కాళ్ళు వేళ్ళు తీయకుండా కొన్ని వేల మందిని బయటికి తీసుకొచ్చి. సో కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి 1 నెల వాడండి. మీ బాడీయే మీకు చెప్తుంది, వేరే వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము ఇచ్చేది డ్రగ్ కాదు, ఫుడ్. దీన్ని మీరు తీసుకోవడం ద్వారా మీ బాడీలో యాక్టివ్నెస్ చూడండి. మీ సంసార జీవితం 1.5 monthలో ఏ రకంగా అవుతుందో చూడండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లుంటాయి, మీ కంటి చూపు ఎలా ఉంటుంది, ఇవన్నీ గమనించండి. షుగర్ లెవెల్స్ ఎట్లా డ్రాస్టిక్గా తగ్గుతున్నాయో చూసుకున్న తర్వాత మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు నేను చెప్పినట్టు 1 సంవత్సరం పాటు మీరు వాడుకోగలిగితే, నిజంగా మీకు ఫలితాలు రాకపోతే మీరు వాడిన డబ్బుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే దీని నుంచి ఒక 4 రూపాయలు నేను సంపాదించాను కాబట్టి నాకు ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. సో ప్రొడక్ట్ రిటర్న్ పాలసీని నేను తీసుకుంటాను. అయితే మీరు సక్రమంగా మీ వెయిట్ ప్రకారం మీరు వాడాలి. ఎట్లా వాడాలా, ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే దయచేసి రేపు ఇదే జూమ్ సెషన్కి రండి. అప్పుడు నేను VR4 అంటే ఏమి, అది ఎట్లా వస్తుంది, దానివల్ల ఫలితాలు ఏంటి, వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సార్ ఒక చిన్న సెల్ ఫోన్ కొనాలంటే 4 అడుగుతారు. అదేవిధంగా ఒక షర్ట్ కొనాలంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మీకు తెలిసిన ఫ్రెండ్కో లేకపోతే మీ వైఫ్కో మీ హస్బెండ్కో ఫోన్ చేసి ఇది బాగుందా అది బాగుందా అని. మీ జీవితం బాగుండాలంటే రేపు ఒక 45 minutes జూమ్లోకి రండి. ఈ VR4 ఏంటి, అది ఎలా వస్తుంది, అది ఎట్లా పనిచేస్తుంది తెలుసుకున్న తర్వాత మీరు వాడుకుందాం. నచ్చితే వాడుకోండి. సో మీకు బాగుంది నలుగురికి చెప్పండి. అందరూ కూడా సమాజంలో షుగరు బీపీలు లేకుండా హెల్దీ సొసైటీని మనం చూడాలి. జీవితాంతం మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అనేది లేదండి. సో దయచేసి నేను చెప్పిన దానిలో వాస్తవం ఉంది అని మీరు నమ్మితే
రేపు జూమ్ మీటింగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సుమారు ఇంతమంది ఈ యొక్క జూమ్ సెషన్లో చివరి వరకు ఉన్నారు, 384 మంది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ జూమ్ సెషన్ని ముగిస్తా ఉన్నాను. రేపు మనం 8 o'clock సేమ్ జూమ్ సెషన్కి రండి, ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం.